వృశ్చిక రాశి వారికి 18, 19, 20 తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఎగిరి గంతు వేస్తారు. మీ జీవితంలో అద్భుతం అనేది జరగబోతుంది. నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు జరిగి మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఎందుకు అనంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీ జీవితంలో మీరు కష్టాలను మాత్రమే ఎక్కువగా చూశారు. సుఖాలు ఎలా ఉన్నాయంటే మీ జీవిత పరంగా చూసినట్లయితే చుట్టాలు వచ్చినట్లుగా వచ్చిపోతున్నాయి అంతే. అంతేకాని కష్టాలతోనే మీరు ఎక్కువగా కాపురం చేసినటువంటి సందర్భాలుగా చెప్పుకోవచ్చనమాట. అలాంటి వారికి ఒక్కసారిగా మీ మీద ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది కలిగి మీ రాశి పరంగా ఇప్పటి నుంచి మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు జరిగి ప్రతీదీ కూడా మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీకు డబ్బు పరంగా ఇన్నాళ్ళ నుంచి ఏదన్నా వ్యాపారం చేసుకోవాలని అవ్వచ్చు, లేకపోతే మీకు ఏదన్నా అవసరానికి ఏదన్నా ఎవరినన్నా డబ్బులు అడిగి ఉండటం కానీ, ఇట్లా మీకేంటంటే కొన్ని డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటంటే మీరు ప్రత్యక్షంగా అనుభవించారు. అలా ఎవరు ఇస్తానని ఇవ్వకపోవటము, ఎవరి దగ్గర నుంచి సహాయం అందక మీరు ఏదన్నా జీవితంలో ఏదన్నా మంచిగా వ్యాపారం చేసుకొని డెవలప్ అవ్వాలని చెప్పి ఇలాంటి ఆలోచనలు ఉన్నా కూడా మీకు ఎవరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందక మీరు ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఆగిపోయారు. కాబట్టి మీరేంటంటే ఎట్లాగైనా సరే మేము జీవితంలో ఇలా మనుషులను నమ్ముకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు, మేము ఏదో ఒకటి మేమే చేసుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పేసేసి మీరు మంచి పట్టుదల అంటే గట్టి నిర్ణయం అనేది తీసుకున్నారు. ఆ నిర్ణయానికి తగినటువంటి కష్టం అనేది కూడా మీరు పడ్డారు. కాబట్టి ఆ కష్టానికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉండి ఈ రోజున మీరు పట్టిందల్లా బంగారంగా మారటానికి అవకాశం అనేది ఉంది. ఎవరి దగ్గరైతే చేయి చాచి మీరు ఇదివరకు రోజుల్లో డబ్బులు అడిగారో ఇవాళ రోజున ఒక నలుగురికి మీరు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి మీకు వచ్చిందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. అంటే అదే అంటారు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని. దేవుడు కన్ను తెరిస్తే ఏదైనా సరే చిటికెలో మార్పు అంటే రెప్ప వేసే కాలంలోనే అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవాళ రోజున మనం ఒకరి దగ్గరికి చేయి చాచి వెళ్ళాము అనంటే అది మనం ఎప్పుడూ కూడా ఓటమిగా అనుకోకూడదు. ఎందుకు అనంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు, మేమింత గొప్పగా ఉన్నాము మా దగ్గరికే వచ్చారని చెప్పేసేసి. కానీ ఎప్పుడు ఏది జరిగిద్దో తెలియదు, వారే రేపటి రోజున మన దగ్గరకు రావచ్చు. అలాంటి పరిస్థితి అనేది ఇవాళ రోజున మీ చెయ్యి పైకి వచ్చింది. అలాంటి నవ్వినటువంటి నోళ్ళన్నీ ఇవాళ మీకు అభినందనలు జేజేలు కొట్టేటటువంటి రోజులు వచ్చినాయి అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. కానీ ప్రతిదీ కూడా మీ కష్టం మీదే ఆధారపడి ఉంది. మీరు ఖాళీగా కూర్చోవటం వల్ల ఒక్క అదృష్టం ఒక్కటే మీ తలుపు తట్టిందనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. ఇవాళ రోజున మీరు ఒక స్థాయికి వచ్చారు అనంటే దాని వెనుక మీరు ఎంత కష్టం అనుభవించారనేది కేవలం మీకు మాత్రమే తెలుసు. జనానికి ఎవ్వరికి చెప్పుకున్నా కూడా అది ఎవ్వరికి కూడా అర్థం కాదనమాట. అంత కష్టం అనేది మీరు పడిన తర్వాత ఈ రోజున నలుగురిలో మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు చూసుకోగలుగుతున్నారు. ఏదైనా సరే చెడు వ్యాపించినటువంటి తొందరగా మంచి అనేది వ్యాపించదు. కాబట్టి మీరు ఇన్నాళ్ళ నుంచి ఎంతగైతే కష్టపడి చేశారో అటువంటి దానికి ప్రతిఫలం అనేది ఈరోజు మీరు చూసి డబ్బు పరంగా ఒక మంచి స్థాయిలో ఉండబోతున్నారు. ఈ రాశిలో కొంతమంది అయితే కోటేశ్వరులుగా కూడా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంది. కొంతమంది కోటేశ్వరులు కాకపోయినా ఏదో చేసుకునే వాళ్ళైనా సరే వారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా రెట్లు వరకు కూడా డబ్బు గురించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు అనేవి వీరికి లేవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక్క మాట చెప్పాలంటే పేదవారు ఎవరైనా ఉంటే అప్పు లేకుండా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ రాశిలో వాళ్ళు ఎవరైనా సరే ఏ రాశిలో వారైనా సరే అప్పు లేకుండా ఉన్నవారు కోటేశ్వరులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి. అలా ఏదైనా సరే జీవితంలో ఈ రోజున మీరు బాధపడొద్దు. అంటే ఇంకో కొన్ని సంవత్సరాలు పోతే మీకున్నటువంటి పట్టుదలతో క్రమశిక్షణతో మీరు మీ తపనతోటి మీ కష్టంతో కోట్లు సంపాదిస్తారేమో, అది ఎవ్వరం కూడా చెప్పలేము. ఎందుకు అనంటే అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి పరంగా. ఈ రాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఎందుకనంటే వీరికి కష్టం తెలుసు, ఒక మంచి చెడులు అన్నిట్లో నలిగి పెరిగినటువంటి వాళ్ళుగా చెప్పుకోవచ్చు. జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా, కన్నీళ్లను, కష్టాలను, సమస్యల్లో
పెరిగినటువంటి వాళ్ళనమాట. కాబట్టి వీరు ఎదుటివారికి చాలా చాలా గౌరవం అనేది ఇస్తారు. చాలా మంచితనంగా ఉంటారు. అలాగే వీరికి కష్టాలు నేర్పినటువంటి అనుభవాల పాఠాల వల్ల వీరు జీవితంలో ఏంటంటే మంచి తెలివితేటలు కూడా వీరికి వచ్చాయని చెప్పుకోవచ్చు. చాలా తెలివిగల వీరు. ఎవరినైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతారు. కానీ ఎక్కడా కూడా వీరు ఎదుటి వారికి దొరుకుతారనుకుంటే మాత్రం అది వాళ్ళ పొరపాటే. వీరితో స్నేహం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క సపోర్ట్ అనేది కనుక ఎవరికన్నా ఉంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వీరి పేరు చెప్పుకొని వాళ్ళు హ్యాపీగా బ్రతికేసేయచ్చు అనమాట. ఎందుకంటే పలానా ఓళ్ళు అనంటే ఒక మంచి గౌరవం కానీ పేరు కానీ ఈ రాశి వ్యక్తులకి చాలా చాలా బాగుంటుందన్నమాట. ఏదైనా సరే ఒక్కొక్కసారి ఏంటంటే ధైర్యంగా కూడా జీవితంలో ఒంటరిగా ఎవ్వరు సపోర్ట్ లేకుండా వీరు అసలు అంటే పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా వీరు బయటపడ్డారని చెప్పుకోవచ్చు వీరి యొక్క ధైర్యం వల్ల. అలా ధైర్యం కానీ తెలివితేటలు కానీ ఓర్పు కానీ సహనం కానీ ఈ రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటాయి. వీరు ఇవాళ రోజున ఏంటంటే అసలు దేనికి పనికి రారు అని అనుకున్న వాళ్ళు ఇవాళ రోజున మంచిగా అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు మంచిగా దర్జాగా పలానా వాళ్ళంటే వీళ్ళ అనేటటువంటి ఒక గొప్ప స్థాయిలోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ఇవి పొగడతలు కాదు, ఇవి నిజాలు. ఎందుకు అనంటే మీ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా కష్టజీవులు, చాలా తెలివైనటువంటి వారు, చాలా మంచివారు. కానీ మీకేంటంటే నరుల దిష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీకేంటంటే జీవితంలో ఎన్నో కష్టాలు పడి వారు ఊహించని స్థాయిలో మీరు కనబడేసరికి జనాల మంది ఏడుపులు అనేవి మీ మీద ఎక్కువగా ఉంటున్నాయి. మీకు తెలియదు, మీ ఎదురుగా అందరూ నవ్వేవాళ్లే, కానీ మీ వెనకమాల మీ మీద 100 రకాల చాడీలు కానీ అలాగే మీ మీద ఏడుపులు కానీ చాలా విపరీతంగా ఉన్నాయి. మీ ఇంటి పరంగా మీ పరంగా చాలా ఏడుపులు ఉన్నాయి. దానివల్ల మీకేంటంటే రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి అన్నమాట. ఎంత మీరు కష్టపడ్డా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఏదన్నా పనులు ఆగిపోవటము, పెండింగుల్లో పడిపోవటము, ఇట్లా కొన్ని రకాల సమస్యలు కూడా మీరు గట్టిగానే చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటం కోసం మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన నిత్యం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నిత్యం కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేసుకోవటం వల్ల మీకు దైవానుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇంటి పరంగా కూడా కాస్త మీరు దిష్టి తీసేసుకోవాలి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కాస్త నిమ్మకాయలు తీసుకొని పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు పూజ చేసినటువంటి నిమ్మకాయలను మీ ఇంటి గేటుకు కానీ లేదా వాకిలి బయట కానీ కట్టడం వలన ఆ ఏడుపులు ఆ దిష్టి చెడు అనేది లోపలికి ప్రవేశించకుండా ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే కాస్త రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసేసుకోవాలి. అలాగే మీకు కోడిగుడ్డుతో కానీ లేదా నిమ్మకాయలతో కానీ ఎండుమిరపకాయలతో కానీ ఎర్ర నీళ్ళతో కానీ ఇలా పెద్దవారు ఎవరన్నా ఉంటే వారి చేత దిష్టి తీయించుకోవటం వలన మీకు సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న చిన్న నియమాలు పాటించాలి. అలాగే మీరు మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ కష్టం వలన పడినటువంటి బాధల వల్ల మీకేంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి ఈ మధ్య ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా మంచి ఆహారము అంటే పండ్లు కానీ కూరగాయలు కానీ మంచిగా పాలు తాగటము ఇలాంటివి చేయటం వలన మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అలాగే సమయానికి కూడా నిద్ర అనేది మీకు తప్పనిసరి. ఇలాంటి చిన్న చిన్నవి చేయటం వలన మీకు ఇంకా బాగుంటుంది. భార్యా బిడ్డలతో సంతోషంగా ఉంటారు, కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. పిల్లలు కూడా మంచిగా విద్యార్థులకు బాగుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహ యోగం కూడా కలుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా మీ రాశి పరంగా బాగా ఉన్నాయి. ఇంకా భార్యాభర్తల మధ్య గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అన్యోన్యంగా ఉన్నాయి. చాలా వరకు కూడా గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరిగాయని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు బాగుంది. ఇంకా మీకేంటంటే కొంతమందికి భార్యాభర్తలు దూరం అయ్యి విడాకులు తీసుకుంటాము. ఇలాంటి వారికి ఏంటంటే ఆ సమస్యలు కూడా తగ్గి మీరు కలిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా ప్రేమికులు కూడా కలిసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాకపోతే మీ జాతకాల్లో ఏదన్నా దోషాలు ఉంటే శాంతి పూజలు అలాంటివి చేపించుకొని మీరు వివాహం చేసుకోవటం వలన మీకు జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే జనాన్ని కూడా ప్రతి ఒక్కరిని అంటే కొంతమందిని నమ్ముతూ ఉంటారు, బాగా మంచిగా ఉంటారు. అలాంటి వారిని కూడా నమ్మి
నమ్మి ప్రతి విషయం కూడా మీరు చెప్పుకోమాకండి. దానివల్ల మీరు సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. డబ్బు పరంగా కూడా మీరు ఎవ్వరిని కూడా మధ్యవర్తిగా పెట్టుకోవద్దు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకు అనంటే మీరు చేసేటటువంటి ప్రతి సహాయం కూడా మీకు 4 రకాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.